బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు రావాలని అందులో పేర్కొంది. కాగా ఇప్పటికే ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి నెల 22న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిబంధనలకు విరుద్ధంగా మళ్లించాలనే ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ పివి మిథున్ రెడ్డికి జనవరి 23న ఈడీ సమన్లు జారీ చేసినట్లుగా వర్గాలు తెలిపాయి. అయితే ఏపీ సిట్ అరెస్ట్ చేసిన తర్వాత మిథున్ రెడ్డి బెయిల్ పై బయటకు వచ్చారు. ఇటీవల మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి కూడా జనవరి 22న దర్యాప్తు సంస్థ సమన్లు జారీ చేసింది. ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు, సరఫరాదారుల బలవంతం, డిస్టిలరీల పంపిణీలదారుల నుండి కూడా ముడుపులు వంటి వేల కోట్ల రూపాయలు కుంభకోణంపై ఈ కేసు కేంద్రీకృతమై ఉంటుంది. ఇక 2025లో జరిగిన ఈ కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్ర, ఆర్థిక సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ సిట్ ఆయనను అరెస్ట్ చేసింది. ఆయన అధికారులను ప్రభావితం చేస్తారని, సమావేశాల్లో పాల్గొన్నారని, రాష్ట్ర ఖజానాకు హాని కలిగించే చర్యలను నిర్దేశించారని సిట్ ఆరోపించింది. మిథున్ రెడ్డి ఒక విధాన రూపకల్పన ప్రక్రియలో భాగంగా గుర్తించబడ్డాడు. దర్యాప్తులో భాగంగా కొంతమంది మద్యం సరఫరాదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ ప్రక్రియను తారుమారు చేశారని సిట్ బృందం ఆరోపించింది. 2025 సెప్టెంబర్ చివరిలో దాదాపుగా 71 రోజుల కస్టడీ తర్వాత కోర్టు మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు రావాలని అందులో పేర్కొంది. కాగా ఇప్పటికే ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి నెల 22న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారనే ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ పివి మిథున్ రెడ్డికి జనవరి 23న ఈడీ సమన్లు జారీ చేసినట్లుగా వర్గాలు తెలిపాయి. ఏపీ సిట్ అరెస్ట్ చేసిన తర్వాత మిథున్ రెడ్డి బెయిల్ పై బయటకు వచ్చారు. ఇటీవల మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి కూడా జనవరి 22న దర్యాప్తు సంస్థ సమన్లు జారీ చేసింది. ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు, సరఫరాదారుల బలవంతం, డిస్టిలరీలు పంపిణీదారుల నుండి కూడా ముడుపులు వంటి వేల కోట్ల రూపాయల కుంభకోణంపై ఈ కేసు కేంద్రీకృతమై ఉంది. అయితే 2025లో జరిగిన ఈ కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్ర, ఆర్థిక సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ సిట్ ఆయనను అరెస్ట్ చేసింది. ఆయన అధికారులను ప్రభావితం చేశారని, సమావేశాల్లో పాల్గొన్నారని, రాష్ట్ర ఖజానాకు హాని కలిగించే చర్యలను నిర్దేశించారని సిట్ ఆరోపించింది. మిథున్ రెడ్డి ఒక విధాన రూపకల్పన ప్రక్రియలో భాగంగా గుర్తించబడ్డాడు. దర్యాప్తులో భాగంగా కొంతమంది మద్యం సరఫరాదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ ప్రక్రియను తారుమారు చేశారని సిట్ బృందం ఆరోపించింది. 2025 సెప్టెంబర్ చివరిలో దాదాపు 71 రోజుల కస్టడీ తర్వాత కోర్టు మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది.